అక్క మీరు చెప్పినట్టుగానే మేము ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకున్నాము. మీరు చెప్పిన విధంగానే మేము ఈ వీడియో పెట్టుకొని వినాయక చవితి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అయితే వినాయక చవితి చేసుకున్నాం కానీ వినాయకుడిని ఎప్పుడు కదపాలి? ఎన్ని రోజులకు నిమజ్జనం చేయాలి? నిమజ్జనం ఖచ్చితంగా చేయాలా? మండపంలో పెద్ద వినాయకుడి దగ్గర మనం ఇంట్లో పూజ చేసుకున్న వినాయకుడిని పెట్టొచ్చా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. వీటన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఇప్పుడే ఒక ఫుల్ వీడియోలో అయితే రిలీజ్ చేశాను. మరికొందరు మాత్రం అక్క మేము ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకోలేకపోయాము. ఏమైనా సజెషన్ ఇవ్వండి అక్క, మేము వినాయక చవితి పూజ మిస్ అయిపోయాం కదా, ఇంకెప్పుడైనా చేసుకునే ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఉంది. మీరు ఈ 9 రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ నవరాత్రుల్లో మీరు వినాయక చవితి నాడు చేసుకునే విధంగానే పూజ అయితే చేసుకోవచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చిర్రావూరి గారు చెప్పారు. అందుకే మీ దాకా నేను తీసుకొచ్చి మరీ చెప్తున్నాను. నిమజ్జనం గురించి, పూజా విధానం గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడే ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ చేశాను మన ఛానల్లో. ఒకసారి ఆ వీడియో చూడడం మాత్రం మిస్ అవ్వకండి. ఫుల్ వీడియో లింక్ ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళకైతే కనుక ఫుల్ వీడియో లింక్ నేను స్టోరీలో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను వినాయకుని మండపంలో పెట్టేదానికి కంటే కూడా ఇలా బకెట్లో ఇమర్షన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాను. దీనికి రీజన్ ఏంటి అనేది కూడా నేను ఫుల్ వీడియోలో చెప్పాను. ఎవరైనా ఫుల్ వీడియో చూడకపోతే మాత్రం వెంటనే ఛానల్లో చూసేయండి.